నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. జాతికి పెట్టిన గ్రహణం నల్లధనం. మరో వంక జాతి వెన్నెముకను దెబ్బతీసి దేశాభివృద్ధిని అవినీతి కుంటుపరుస్తోంది. ఈ పరిస్థితుల్లో మెరుగైన భారతావని కోసం ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసి నల్లదొరలపై బ్రహ్మాస్త్రాన్ని విసిరారు. అంతేకాదు, నిబంధనలకు విరుద్ధంగా లెక్కచూపని సొమ్ముపై 60% మాత్రమే పన్ను విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇంకోవైపు పొదుపు పేరిట పోగిన నల్లడబ్బుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మరోవైపు బంగారం దాచుకోవడంపైన కూడా పరిమితి విధించవచ్చనే వార్తలు కూడా వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో 1500 నోట్ల రద్దుతో ఎదురవుతున్న పరిణామాలు, ఈ నిర్ణయం దేశాభివృద్ధికి ఏ మేరకు ఉపకరిస్తుంది అనే అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సతీష్ కంతెట్టి గారు, జెన్ సెక్యూరిటీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, కె పద్మనాభయ్య గారు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, ఆస్కీ చైర్మన్ ఆలపాటి శుభకర్ గారు, గ్లోబల్ ట్రీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ డైరెక్టర్, ఏ రాకేష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులు, ఆర్థిక అంశాల విశ్లేషకులు. పద్మనాభయ్య గారు, ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసి నల్లధనంపై ధర్మయుద్ధాన్ని ప్రకటించారు. అయితే లెక్క చూపని సొమ్ముకి 200% పన్ను కాకుండా కేవలం 60% మాత్రమే పన్ను విధింపుతో సరిపెట్టనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి మొత్తంగా ఇప్పటివరకు ఈ విషయంలో జరిగిన పరిణామాలని ఏ విధంగా సమీక్ష చేసుకోవాలి? దీని ఇంపాక్ట్ ఏమిటంటే, ఒకటి వచ్చిన ధనం, రెండోది రాని ధనం ఉంది. అసలు ప్రజల దగ్గర 10 lakh crores ఉందనుకోండి. ఈ 10 lakh crores ఇంతవరకు వచ్చింది ఏంటంటే 6 లక్షల కోట్లే వచ్చిందని అంటున్నారు దాదాపు గారు. మొన్న సుప్రీంకోర్టులో వాళ్ళు పేరు అంటే 4 లక్షల కోట్లు ఇంకా రాలేదు. అది చాలా ఇంపార్టెంట్ దీనికంటే కూడాను. అంటే అది కంప్లీట్లీ బ్లాక్ అనమాట. అది వచ్చిన దాంట్లో మీరు అన్నట్టు ట్యాక్స్ బాండ్, ట్యాక్స్ నాట్ బాండ్. అగ్రికల్చరల్ ఇన్కమ్ ఉందనుకోండి, చాలామంది ఇంట్లో పెట్టుకుని ఉంటారు. అది ఇప్పుడు క్రెడిట్ చేసి ఉండొచ్చును, దాని మీద ట్యాక్స్ ఉండదు. అలాగే బ్యాంక్ నుంచి రెగ్యులర్గా విత్డ్రా చేసి ఇంట్లో ఖర్చులకి దాచుకున్న డబ్బు కొంత ఉండొచ్చును, దాని మీద ఉండదు. అంటే తతిమా దాని మీద మీరు దేని మీద అయితే ట్యాక్స్ లేదో దాని మీద ఎంత ట్యాక్స్ వేస్తారో అన్నది ఇప్పుడే దాని గురించి చర్చించడం నా ఉద్దేశం ప్రకారం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఏ పరిస్థితుల్లో వచ్చింది, ఎంత ఉంది, అది వాడి ట్యాక్స్ బ్రాకెట్ ఏమిటి, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇది రాలేదు చూడండి మనకి డబ్బు. ఇప్పుడు లెక్కలో ఒక 4 లక్షలు ఇంకా రాలేదని చెప్పి దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా మంచి వ్యవహారం. అంటే అట్లీస్ట్ ఇట్ ఈస్ కమింగ్ టు సర్క్యులేషన్. కాబట్టి 60% ట్యాక్స్ వేస్తే అది చాలా సబబు అనే అనుకోవచ్చు. ఈ 200 అన్నది ఎవరు అనలేదు గవర్నమెంట్లో, ఇది ఉత్త ఊహాగానం మటుకే. అలా చేసే కొంతమందిని భయపెట్టి చాలా రాడికల్గాను దీనికి అపోజిషన్ రావడానికి కొంత కారణం ఇదిగో ఇలాంటి స్పెక్యులేషన్ అని చెప్పి నా ఉద్దేశం. ఇది ఒక్కటే స్టెప్ కాదు, దీని వెనక కొన్ని స్టెప్స్ జరిగినాయి, దీని ముందు కొన్ని స్టెప్స్ జరిగినాయి. ఒక విధంగా చూడదలుచుకుంటే మన ఆర్థిక వ్యవస్థలో ఒక అమూలాగ్రమైన చేంజ్ తీసుకురావడానికి ఆయన చాలా కృషి చేస్తున్నాడు. ఆయన ఇప్పుడు పోయిన ఈ 15 రోజులనండి, 20 రోజులనండి, దీంట్లో ఎంత ఎక్కువ ఇదైందంటే, ఇప్పుడు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు 300% ఇంక్రీజ్ అయినాయి ఆ ట్రాన్సాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ రూపే కార్డ్స్ అనుకోండి, లేకపోతే క్రెడిట్ కార్డ్స్ అనుకోండి, లేకపోతే పేటిఎం అనుకోండి, వీటితోనూ. సో అసలు జరుగుతూనే ఉంది ఇదంతా కూడాను. తర్వాత బ్యాంక్ అకౌంట్స్ విపరీతంగా ఓపెన్ అయినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన జన్ధన్ అకౌంట్స్ దాదాపు 25 కోట్ల అకౌంట్స్ ఓపెన్ చేశారు ఒక పోయిన 2 సంవత్సరాలు. ఇదంతా కంటిన్యూషన్, ఈ ఒక్కటే స్టెప్ అనుకోకండి మీరు. దాంతోపాటు నో ఫ్రిల్ అకౌంట్స్ అని చెప్పేసి బేసిక్ సేవింగ్ అకౌంట్స్ అవి కూడా ఓపెన్ చేశారు. పోయిన 5 ఏళ్లలోనూ దాదాపు 6 times పెరిగాయి అకౌంట్స్. తర్వాత క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. ఇప్పుడు టోల్ గేట్స్ ఉన్నాయి చూడండి, ఈ టోల్ గేట్ కాంప్లెక్సెస్లో దాదాపు 4000 పాయింట్ ఆఫ్ సేల్ ఇవి పెట్టబోతున్నారు. ఇలా కంప్లీట్ అమూలగ్రంగా చేంజ్ వస్తూ ఉంది మన థింకింగ్లోను, మన వ్యవహారంలోను. సతీష్ గారు, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశీయ స్టాక్ మార్కెట్లను కుదుపులకు లోన్ చేస్తూనే ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఈ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అనే అంశం దేశీయ స్టాక్ మార్కెట్ల పరిస్థితిని ఏ వైపుగా తీసుకెళ్తుందంటారు? దేశీయ స్టాక్ మార్కెట్లు పట్టడానికి 2 కారణాలండి. ఈ పెద్ద నోట్ రద్దు ఒక కారణం. ప్రపంచవ్యాప్తంగా యుఎస్లో డొనాల్డ్ ట్రంప్ విన్ అయిన తర్వాత యుఎస్ డాలర్ ర్యాలీ అయ్యి టు అన్ ఎక్స్టెంట్ గ్లోబల్గా లిక్విడిటీ మళ్ళీ డెవలప్డ్ కంట్రీస్కి వెళ్తుంది ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి అని ఎక్కువ ఎమర్జింగ్ మార్కెట్స్లో అమ్మకాలు జరుపుతూ మన మార్కెట్లో కూడా అమ్మకాలు జరిపారు. బోత్ స్టాక్ మార్కెట్ అండ్ కరెన్సీ మార్కెట్లో ఆర్ డెట్ మార్కెట్లో. సో ఇక్కడ మన
దగ్గర అంశం 500 రూపాయలు 1000 రూపాయలు రద్దు అంశం చూస్తే కనుక అది ఎక్కువ ప్రభావితం క్యాష్తో ఆధారపడిన సెక్టర్లో ఎక్కువ ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, జ్యువెలరీ అండ్ కన్జ్యూమర్ ఇంటర్ఫేస్. అంటే ఇప్పుడు రిటైల్ రంగంలో ట్రాన్సాక్షన్లు దాదాపు 90-91% క్యాష్ ద్వారా అవుతాయి. ఈవెన్ ఈ కామర్స్లో కూడా మనం క్యాష్ ఫర్ డెలివరీ చూస్తూ ఉంటాం కదా. సో టు దట్ ఎక్స్టెంట్ ఏంటంటే అదంతా ఆ ఛానల్లో సప్లై చైన్లో ఇన్వెంటరీ నిలిచిపోయి కొన్ని వెనకాల ఫ్యాక్టరీల్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఆపి బికాజ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉందని. సో షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ కొన్ని ఇండస్ట్రీస్లో ఎస్పెషల్లీ కన్జ్యూమర్ ఫేసింగ్ ఇండస్ట్రీలో కొద్దిగా ఎక్కువ చూస్తున్నాం మనం. సో అది నియర్ టర్మ్ జీడిపి గ్రోత్ ఎఫెక్ట్ చేయొచ్చు, నియర్ టర్మ్ కంపెనీ ప్రాఫిటబిలిటీలు ఎఫెక్ట్ చేయొచ్చు అనే వ్యూతో మార్కెట్ కొద్దిగా ఆ సెక్టర్లో నెగిటివ్గా రియాక్ట్ అవటం చూసాం. ఎక్కువగా మనకి ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత పడిన సెక్టర్ విధంగా చూస్తే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువ ఆ వీక్నెస్ ఉంది. ఎందుకంటే ఇదే కాకుండా దీని తర్వాత బినామీ ప్రాపర్టీస్ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని అన్నారు. అది ప్రత్యేకించి ఎక్కువ రియల్ ఎస్టేట్లో ఉంటుంది బినామీ ప్రాపర్టీ. సో అందుకని మనకి ఆ రిలేటెడ్ కంపెనీలు, జ్యువెలరీ రిలేటెడ్, గోల్డ్ రిలేటెడ్ కంపెనీల్లో కొద్దిగా ఎక్కువ వీక్నెస్ చూసాం. సో నియర్ టర్మ్లో ఎకానమీ నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నియర్ టర్మ్లో మార్కెట్ కూడా నెగిటివ్ రియాక్షన్ చూస్తున్నాం. కాకపోతే మేజర్ ఫాల్ లాంటిది లేదు. ఒక 4-5% ఈ అనౌన్స్మెంట్ రాకముందు ఆర్ యుఎస్ ఎలక్షన్ అవ్వకముందు పడిన మన మార్కెట్ పడింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ అది గ్లోబల్గా కూడా చూసుకుంటే అన్ని ఎమర్జింగ్ మార్కెట్లో అంత శాతం ఫాల్ అయితే ఉంది, 5-6% ఫాల్స్ ఉన్నాయి. సో మనది ప్రత్యేకించి కొన్ని సెక్టర్లో ఎక్కువ నష్టాలు చూస్తున్నాం కానీ మార్కెట్ మరీ అంత నెగిటివ్గా రియాక్ట్ అవ్వలేదు. షుగర్ గారు, పెద్ద నోట్ల రద్దు వల్ల చిల్లర కరెన్సీ బట్వాడా గణనీయంగా తగ్గింది. ఈ పరిస్థితుల్లో డిజిటల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంగా చెప్తున్నారు. మరి ఆ దిశగా ఏ విధంగా ముందడుగు పడాల్సిన అవసరం ఉంది? ఈ డిజిటల్ బ్యాంకింగ్ అనేది మోస్ట్ ఆఫ్ ద డెవలప్డ్ కంట్రీస్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీస్లో ఈజ్ అ వెరీ రెగ్యులర్ యాక్టివిటీ అండి. మన ఇండియాలో పర్టికులర్గా మనం కొనేది అంతా కూడా పర్టికులర్లీ హాకర్స్ దగ్గర నుంచి పెద్ద స్టోర్స్ వరకు కూడా మనకి క్యాష్ అనేది అలవాటు ఉంది. కానీ మనం ఇప్పుడు యుఎస్కి వెళ్ళినా, కెనడాకి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా మ్యాక్సిమం చోట క్యాష్ అనేది మీకు కనిపించదు. అందుకోసం మొన్న న్యూస్లో ఒక ఆర్టికల్లో చదివాను నేను. ఏంటి అని అంటే వరల్డ్లో ఎంతైతే కరెన్సీ అచ్చు చేస్తారో వరల్డ్ మొత్తంలో చైనా తర్వాత మనమే ఉన్నాం. ఇంకెవరు అసలు ఇంత కరెన్సీ యూజ్ చేయరు. ఇప్పుడు మనం ఫారిన్ ట్రావెల్ చేసినప్పుడు కూడా ట్రావెల్ కార్డ్స్ అని దొరుకుతాయి. సో డాలర్స్ కానీ యూరోస్ కానీ పట్టుకొని వెళ్ళి తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడికి ఒక చిన్న వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే అది $2 ఉన్నా సరే దానికి మనం కార్డే యూజ్ చేస్తాం. అండ్ కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తారు. కార్డ్స్కి ఛార్జెస్ లేవు అక్కడ. ఓన్లీ మన కంట్రీలోనే 200 రూపీస్ కన్నా తక్కువ చేస్తే కార్డ్కి ఛార్జ్ ఉంటుంది, లేదంటే 500 రూపీస్ కన్నా మినిమం క్యాష్ ట్రాన్సాక్షన్ ఉండాలనే రూల్ ఉంది. సో ఆ రకంగా చూసుకుంటే వీఆర్ గోయింగ్ టువర్డ్స్ డెవలప్మెంట్. అది గ్యారంటీగా ఒక మంచి విషయం. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ రోజున మనము జేబులో డబ్బులు పట్టుకొని వెళ్ళి తిరగాలంటే అది కూడా ఒక పెద్ద తలకాయ నొప్పి విషయమే. కానీ ఎంతవరకు కుదురుద్ది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకనంటే మన ఇండియన్ ఎకానమీ కనుక చూస్తే వీఆర్ కంప్లీట్ క్యాష్ ఎకానమీ. ఎక్కువ కూడా క్యాష్లోనే ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. మొన్న ఇంకొక ఆర్టికల్ కూడా చూశాను, సిగరెట్ డబ్బా దగ్గర పేటిఎం పెట్టారని చెప్పని, దాని ద్వారా చేస్తున్నారని చెప్పని. కానీ ఏంటంటే ఆ రీచబిలిటీ ఈజ్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. ఇఫ్ దట్ ఈజ్ హ్యాపెనింగ్ చాలా చాలా మంచిది. ఎందుకు అని అంటే ఇప్పుడు లేబరర్స్ ఉన్నా సరే, లేకపోతే స్మాల్ వేజ్ వర్కర్స్ ఉన్నా సరే, వీళ్ళందరికీ ఇంకా వీఆర్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ ది ఐడియా ఆఫ్ బ్యాంక్ అకౌంట్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అనేది ఇంకా చాలా కష్టం. బ్యాంక్ సైట్స్ నుంచి కానీ లేకపోతే ఈ రిటైల్ పేమెంట్ ఆప్షన్స్ నుంచి కానీ ట్యాక్సెస్ కానీ ఛార్జెస్ కానీ ఎన్ని కనుక తగ్గితే ఇట్స్ ఎ వెరీ వెరీ రెవల్యూషనరీ స్టెప్ అండ్ ఇట్ ఈస్ ఎ వెల్కమింగ్ స్టెప్. రాకేష్ రెడ్డి గారు, దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమై 25 ఏళ్లు ఇటీవలే పూర్తయిన పరిస్థితి, ఆ సందర్భాన్ని కూడా నిర్వహించుకున్నారు. మరి ఈ నేపథ్యంలో 500 నోట్లు అలాగే 1000 రూపాయల నోట్లు రద్దు చేసి ప్రధాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరి ఆర్థిక సంస్కరణలకు ఈ నిర్ణయం కొనసాగింపుగా మనం భావించవచ్చా? అత్యంత చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం, విప్లవాత్మకమైనటువంటిది. అదే కాకుండా అత్యంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు మనం చాలా రిపోర్ట్స్ చూసాం. అంటే నల్లధనం విపరీతంగా పేరుకుపోతూ ఉంది, డబుల్ డిజిట్స్లో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉంది, ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి, తర్వాత ఫైనాన్షియల్ స్టెబిలిటీ లోపించింది, డెఫిసిట్స్ పెరుగుతూ ఉన్నాయి.
ఇది కాకుండా రియల్ ఎస్టేట్ లాంటివి కానీ లేకపోతే విలువైనటువంటి వస్తువులు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయినాయి. పేదలకు ధనవంతులకు అంతరం పెరిగిపోతూ ఉంది అని మనం చాలా రిపోర్ట్స్ చూసుకున్నాం, చాలా చర్చించాం దీన్ని. కానీ ఫర్ ది ఫస్ట్ టైం మోడీ గారు 2014లో దీన్ని ఎన్నికల అంశంగా మార్చారు. ఇది సామాన్యులకు సంబంధించినటువంటి అంశం అని చెప్పేసి ఎన్నికల అంశంగా మార్చిన తర్వాత ఒక పెద్ద మ్యాండేట్ వచ్చింది. ఆ మ్యాండేట్ వచ్చిన తర్వాత ఒక సిరీస్ ఆఫ్ స్టెప్స్, ఇంతకుముందు మీరు అన్నట్టుగా నిజంగా ఒక యుద్ధాన్ని ప్రారంభించారు మోడీ గారు, ఒక సిరీస్ ఆఫ్ స్టెప్స్ తీసుకున్నారు. అయితే మొన్న నోట్ల రద్దు అంశం అయితే ఒక నిజంగా ఒక సర్జికల్ స్ట్రైక్. మోడీ గారు ఆ రోజు నవంబర్ 8వ తేదీ 8 గంటలకు ఈ యొక్క నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ ప్రకటిస్తూనే చెప్పారు దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులను అధిగమిస్తేనే మనం ఒక క్లీన్ ఎకానమీ, ఒక స్ట్రాంగ్ ఎకానమీగా అవతరించి ఒక స్ట్రాంగర్ నేషన్గా అవతరిస్తామని వారు చెప్పినటువంటి పరిస్థితి చూసాం. అయితే అట్ ద సేమ్ టైం ఏంటంటే కొన్ని మినహాయింపులు ఇచ్చారు, కొంత వెసులుబాటు కల్పించారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ, ఎమర్జెన్సీస్ విషయంలో కానీ, లేకపోతే బరియల్ గ్రౌండ్స్లో కానీ, లేకపోతే రైల్వే టికెట్స్ విషయంలో కానీ ఈ నోట్లు చెల్లుతాయి కొన్ని రోజులు అని చెప్పారు. దాని తర్వాత ఎందుకంటే ఇది ఒక బిగ్ రిఫార్మ్గా మనం భావిస్తున్నప్పుడు, రిఫార్మ్ అంటే ఒక స్టెప్ తీసుకున్న తర్వాత ఈ రిజల్ట్స్ వస్తాయని మనం స్టాండర్డ్గా ఎక్స్పెక్ట్ చేయలేము. ఒక రిఫార్మ్ మనం తీసుకున్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ ఎగ్జాక్ట్గా మనం ఎస్టిమేట్ చేయలేము. కాబట్టి ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను గమనిస్తూ అసలు మనీ ఎంత సర్క్యులేషన్లో ఉంది, ఇంకెంత అవసరము అని భావిస్తూ ఎప్పటికప్పుడు తాజా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ప్రధాన్ని చూసి ఓర్వలేక, అదేంది మీది నిర్ణయం మంచిదైనా కూడా మీరు ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అయ్యారు, మీరు సరైనటువంటి క్యాష్ని మీరు సర్క్యులేషన్లో పెట్టలేకపోతున్నారనే ఒక ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు క్యాష్ విపరీతంగా సర్క్యులేట్ చేసినాం కదా, ద హోల్ పర్పస్ విల్ బి డిఫిటెడ్ కదా. ఇప్పుడు ఉన్నటువంటి బ్లాక్ అంతా కూడా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కావాలనే కొంతమేరకు షార్టేజ్ క్రియేట్ చేస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేసే విధంగా ఈరోజు మోడీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పద్మనాభయ్య గారు, బ్రిటన్లో గ్లాడ్స్టోన్ 4 పర్యాయాలు ప్రధానిగా పనిచేశారు. అలాగే సింగపూర్ అధ్యక్షుడిగా 30 ఏళ్ల పాటు లీడ్ క్వాన్ క్యూ వ్యవహరించారు. వీరిరువురు ఆయా దేశాల్లో వ్యవస్థీకృత ప్రక్షాళనలు చేపట్టారు. మరి ఆ కోవలోనే నరేంద్ర మోదీని కూడా మనం భావించవచ్చా? తప్పకుండానండి. ఎందుకంటే మీరే అన్నారు, అది ఈ మోదీ గారు ఒక మిషనరీ జీల్తో అతి ఉత్సాహంగా కంకణం కట్టుకుని ఈ బ్లాక్ మనీని చేయాలని చెప్పేసి ఉద్దేశం ఉంది ఆయనకి. అందుకనే ఆయన ధన్ మన్ తన్ అంటారు చూడండి, అలాగా 3 కూడా పెట్టి ఆయన ఈ పని చేస్తున్నాడు. ఒక పాత ఆర్థిక వ్యవస్థ నుంచి ఒక అత్యాధునికమైన దీనికి తీసుకురావాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ఆయన చెప్పారు చూడండి, ఇండియాలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎంత అంటే ప్రపంచంలో 3 దేశాలు ఉన్నాయి. ఇండోనేషియాలో 69% ట్రాన్సాక్షన్స్ అంతా కూడా క్యాష్. రెండోది రష్యా, అదే సేమ్ అకౌంట్ 69%. మూడోది ఇండియా 68%. దీని తతిమాడులతో కంపేర్ చేయండి. అమెరికాలో 20% ఇస్ ద క్యాష్ ట్రాన్సాక్షన్ ఉన్నాయి కొంత. ఇంగ్లాండ్లో మరీ తక్కువ 11% మటుకే. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. హర్యానాలో ఇవాళ మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, మీ మొబైల్ ఫోన్ ఉంది చూడండి, మీ మొబైల్ ఫోనే మీ బ్యాంక్ అన్నాడు ఆయన. అది చాలా ఒక విప్లవాత్మకమైన రివల్యూషనరీ ఐడియా ఇది. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డులు, తర్వాత ఈ డెబిట్ కార్డ్స్, రూపీ కార్డ్స్ వగైరా ఎన్నో చూడండి, వీటితో మిస్యూజ్ అయ్యే పాసిబిలిటీ, సైబర్ క్రైమ్ జరిగే పాసిబిలిటీ ఉంది. 2, దీని మూల కారణం ఏంటంటే బ్లాక్ మనీ రావడానికి ఒకటి లంచగొండితనం. ఇప్పుడు ఆ యాక్ట్ ఒకటి ఇంప్లిమెంటేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి. తర్వాత ట్యాక్స్ రిఫార్మ్, ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్. ఇప్పుడు ఈ బ్లాక్ మనీ అంతా పోతే మళ్ళీ బ్లాక్ మనీ రాకుండా చేయడానికి రేట్స్ రేషనలైజేషన్ ఒకవేళ. తర్వాత జిఎస్టీ ప్రవేశపెట్టింది. తర్వాత ఎలక్టరల్ రిఫార్మ్స్, పార్టీ డొనేషన్స్. ఇప్పుడు పార్టీ డొనేషన్స్ ఎలాగంటే ఏ పార్టీనా తీసుకోండి, మీరు బీజేపీ తీసుకోండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తీసుకోండి, 90 నుంచి 96% వాళ్ళకు వచ్చే డొనేషన్స్ అవంతా క్యాష్ రూపేనా. ఒక కండిషన్ ఉంది అక్కడ, 20,000 కంటే తక్కువ అయితే ఏదైనాను అది మీరు సోర్స్ చూపించక్కర్లేదు. కాబట్టి ప్రతిదీ కూడా 20,000 కంటే తక్కువ చేసేసి సోర్స్ చూపించకుండా వాళ్ళకున్న ఫండ్స్ అంతా కూడా ఇలాగ. ఇంతకుముందు ట్యాక్స్ హ్యావెన్స్ అని ఉండే చూడండి, ఈ ట్యాక్స్ హ్యావెన్స్ మీద యాక్ట్ తీసుకుని ఈ మధ్య ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. అంటే స్విట్జర్లాండ్ బ్యాంకులో ఎవడన్నా ఓపెన్ చేస్తే అకౌంట్ ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది. ఇప్పుడు బ్యాంకులో అనేక లోన్స్ తీసుకున్న వాళ్ళు వీళ్ళంతా, ఉదాహరణ విజయ మల్లయ్య. ఇప్పుడు ఆ బ్యాంక్స్ గురించి ఏంటి జరుగుతుంది, ఇంత ఉంది కదా, ఐ థింక్ దాని మీద మళ్ళీ యాక్షన్ తీసుకోవాల్సిన ఇది ఉంది. తర్వాత పార్టిసిపేటరీ నోట్స్ అని ఉన్నాయి, వాటితో కూడా మన రౌండ్ ట్రిప్పింగ్ అనే మన మనీయే
మన వాళ్ళ మనీయే బయటికి వెళ్ళి ఇంకో రూట్ ద్వారా మళ్ళీ తిరిగి వస్తూ ఉందన్నమాట షేర్స్లోకి. అది స్టాప్ చేయాల్సిన పని ఉంది. ఇవన్నీ కూడా రిఫార్మ్స్ మొదలైనవి, అయితే జరగట్లేదు సరిగ్గాను. దానికి కారణం ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థ మేనేజ్మెంట్ ఆఫ్ అవర్ ఫైనాన్షియల్ సెక్టర్ ఈజ్ నాట్ డూయింగ్ వెల్. దీన్ని అమూలగ్రంగా పరిశీలించి ఆయన ఇవి కంటిన్యూస్గా చేస్తే, మీరు చెప్పారు చూడండి, గ్లాడ్స్టోన్ లేకపోతే లీ కువాన్ యూ ఆ స్థాయిలోకి ఆ కోవకి చెందినవాడు తప్పకుండా అవుతాడు. సతీష్ గారు, పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో డాలర్తో రూపాయి మార్కం విలువ క్రమేపీ తగ్గుతోంది, మన రూపాయి క్రమంగా బలహీనపడుతోంది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ మన రూపాయి పుంజుకోవడానికి, బలోపేతం కావడానికి ఎలాంటి సమగ్ర చర్యలు చేపట్టాలి? రూపాయి క్షీణించడానికి కేవలం పెద్ద నోట్ రద్దు కారణం కాదు. ప్రపంచవ్యాప్తంగా డాలర్ లాభపడటం, అంటే ఈ డిసెంబర్ ఇంకొక విడతగా వడ్డీ రేట్లు ఫెడ్ పెంచుతుందనే ఊహాగానాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్స్లో, ఎమర్జింగ్ మార్కెట్ ఈక్విటీ మార్కెట్స్లో అమ్మకాలు జరిపి విదేశీ మదుపుదారులు డబ్బులు వెనకాలకి తీసుకెళ్తున్నప్పుడు యూజువల్గా రూపాయి క్షీణిస్తుంది. అది మన దేశంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రూపాయి వీక్నెస్కి మెయిన్ రీజన్, ప్రధాన కారణం అని చెప్పచ్చు. కాకపోతే ఈ 500 రూపాయలు 1000 రూపాయల నోటు రద్దు వల్ల షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ కొద్దిగా ఉంటుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ క్యాష్ ఎకానమీలో మనం చూస్తే కనుక మానిటరీ బేస్లో టు అన్ ఎక్స్టెంట్ ఒక 14 lakh crores దాకా ఆల్మోస్ట్ ఫ్రీజ్ అయినట్టు. అంటే మనకి 1.5 lakh విత్డ్రా అయినా కూడా. సో ఆ ప్రభావం ఎకానమీ మీద, ఎస్పెషల్లీ కొన్ని సెక్టర్ల మీద ఎక్కువ పడవచ్చు, ఏది క్యాష్ మీద డిపెండ్ అయ్యి ట్రాన్సాక్షన్ చేసే సెక్టర్ల మీద. అందుకే నియర్ టర్మ్ కూడా కొద్దిగా బాగోదు. కాబట్టి నియర్ టర్మ్ ఇన్వెస్టర్లు కొద్దిగా అమ్మటం వల్ల కూడా ఈ రూపాయి క్షీణిస్తుంది. సో అది కూడా కొంత కారణం, కాకపోతే అది ఒకటే మెయిన్ కారణం కాదు. ఒకటి. రెండోది, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ వచ్చేటప్పటికి ఇంతకు పద్మనాభ గారు అన్నట్టు జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ ఏదో April 1st నుంచి ఉందో, ఈ మూవ్ డిమానిటైజేషన్ అండ్ జిఎస్టీ వల్ల చాలా ఇన్ఫార్మల్ సెక్టర్లో ఉన్న వాళ్ళు ఫార్మల్ సెక్టర్లకి వెళ్ళి ట్యాక్స్ బేస్ వైడ్న అయితే ట్యాక్స్ రేట్లు తగ్గి ఎకానమీలో యాక్టివిటీ పెరిగినప్పుడు రూపాయి మళ్ళీ క్రమేపీ మళ్ళీ బలపడుతుందని మన వ్యూ. టెంపరీగా ఈ టెంపరీ వీక్నెస్తో ఆల్రెడీ అంటే నియర్లీ 68.5, 69 దాకా ఉంది, 70 దాటుతుందని అంటున్నారు. నియర్ టర్మ్లో కొద్దిగా వీక్నెస్ చూసినా కూడా మళ్ళీ అక్కడి నుంచి పుంజుకుని స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ గ్రోత్ ఆపర్చునిటీ చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా మన దగ్గర లాంగ్ టర్మ్ రిక్వైర్మెంట్ ఉన్న రిఫార్మ్ మెజర్స్ చాలానే గవర్నమెంట్ తీసుకుంటా ఉంది ఒకటి తర్వాత ఇంకొకటి. సో అది డెఫినెట్గా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ గ్రోత్లో రిఫ్లెక్ట్ అయ్యి రూపీ స్ట్రెంగ్తన్ అవుతుంది అనేది మన వ్యూ. సుభకర్ గారు, పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో పొదుపు ఖాతాలో నగదు చూపించడం సమస్యగా మారిందని తమ పిల్లల్ని విదేశాల్లో చదివించాలనుకున్న తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారాలను ఏ విధంగా సూచిస్తారు? అసలు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో సేవింగ్ అనేది ఇవాళ రోజున ప్రైమరీ కాంపోనెంట్ కాదండి. ఫండ్స్ చూపిస్తానికి, స్టూడెంట్స్ ఫారిన్ వెళ్తానికి. ఇప్పుడు మనం కనుక రీసెంట్ స్టాటిస్టిక్స్ చూస్తే మ్యాక్సిమం స్టూడెంట్స్ వెళ్ళే కంట్రీస్ USA, ఆస్ట్రేలియా, కెనడా, వీటి తర్వాత ఇంకా న్యూజిలాండ్, UK, ఐర్లాండ్ ఇవన్నీ కంట్రీస్ ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా హై కమిషన్ కానీ కాన్సులేట్ కానీ దే హ్యావ్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్. ఒక స్టూడెంట్ ఫారిన్కి వచ్చి ఆ కంట్రీలో వచ్చి చదువుకోవాలంటే వాళ్ళ ట్యూషన్ ఫీజు కానీ, వాళ్ళ లివింగ్ ఎక్స్పెండిచర్ కానీ, వాళ్ళ మిస్లేనియస్ ఎక్స్పెండిచర్ అన్నిటికీ ఇంత ఎక్స్ అమౌంట్ అని ఉన్నప్పుడు వాటిని ఏ సోర్సెస్లో చూపించవచ్చు అనే పాయింట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇమీడియట్ ఫండ్ డిపాజిట్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ప్రూఫ్. సో దానివలన ఎవరు పేరెంట్స్ కూడా దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఏ కంట్రీ హై కమిషన్స్ కూడా ఇమీడియట్ డిపాజిట్స్ని కన్సిడర్ చేయట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇది సేవింగ్స్ కాదు. సో సేవింగ్స్ కనుక ఉండాలి అంటే కనుక స్టూడెంట్స్ పేరెంట్స్ వరి అవ్వకూడసిన విషయం ఏంటి అంటే మినిమం 3 months ఓల్డ్ ఫండ్స్ అయి ఉండాలి. సో ఇప్పుడు ఈ 15 days 20 daysలో ఏమి పోయేదేం లేదు. అలానే పేరెంట్స్కి తెలియాల్సిన వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే సేవింగ్స్ అనేది నాట్ కమ్స్ ఓన్లీ త్రూ బ్యాంక్ బ్యాలెన్స్ అకౌంట్. ఇట్ క్యాన్ బి ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇట్ క్యాన్ బి ప్రావిడెంట్ ఫండ్స్. వాళ్ళ పేరెంట్స్ కనుక వర్కింగ్ అయితే కనుక వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్స్ ఆర్ యాక్సెప్టెడ్, పోస్టల్ డిపాజిట్స్ ఆర్ యాక్సెప్టెడ్, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్స్ ఆర్ యాక్సెప్టెడ్.
ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ సేవింగ్ కాకపోయినా సరే ఎవ్రీ హై కమిషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కంట్రీ అన్నీ కూడా ఎడ్యుకేషన్ లోన్స్ యాక్సెప్ట్ చేస్తాయి. అండ్ ఎడ్యుకేషన్ లోన్స్ అనేవి 25 to 30 lakhs వరకు ఇవాళ రోజున వేరియస్ బ్యాంక్స్ అప్రూవ్ చేస్తున్నాయి. సో అందువలన ఈ బ్యాంక్ బ్యాలెన్సెస్ సడన్ డిపాజిట్ చేయాలి, ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ వలన డబ్బులు వేయలేము అనే పాయింట్ వస్తే కనుక ఇన్ రిగార్డ్స్ టు ఓవర్సీస్ వీసాస్ ఇట్స్ అడ్వాంటేజ్. ఎందుకు అంటే అలా వేస్తే వీసాలు కూడా ఇవ్వట్లేదు. ఎందుకు అని అంటే దే ఆర్ నాట్ సేవింగ్స్. సో అందువలన చూస్తే కనుక వేరియస్ రిసోర్సెస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ అన్ని కంట్రీస్ కూడా దే యాక్సెప్ట్ స్పాన్సరర్స్. ఒక ఫాదరు మదర్ మాత్రమే స్టూడెంట్కి ఫండ్ చేయాలన్న రూల్ లేదు. తాతగారు చేయొచ్చు, అంకుల్ ఆంట్ కూడా చేయొచ్చు, అన్ని రకాల నుంచి సోర్సెస్ నుంచి చేయొచ్చు. రాకేష్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ నెట్ బ్యాంకింగ్ అలాగే డిజిటల్ బ్యాంకింగ్ నగదు రహిత లావాదేవీల ద్వారా నల్లధనాన్ని ఏ మేరకు అరికట్టవచ్చు, మన దేశం అగ్రదేశంగా ఎదగడానికి ఈ నిర్ణయాలు ఏ విధంగా దోహదపడతాయి? మోడీ గారు తన యొక్క మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఎస్ఐటి వేసి తన చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకున్నాడు. అంటే నల్లధనంని నేను ఎలక్షన్ ఇష్యూ చేశాను, నాకు మ్యాండేట్ ఇచ్చారు, ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ అగేన్స్ట్ బ్లాక్ మనీ అని చెప్పేసి వారు చెప్పకనే చెప్పారు. దాని తర్వాత మనం సిరీస్ ఆఫ్ స్టెప్స్ చూసాం. పేదలకు అందరికీ కూడా నేను 0 అకౌంట్ ఇప్పిస్తా అన్నాడు. దానికి జన్ధన్ అని పేరు పెట్టాడు. అప్పుడు అందరు అన్నారు ఏం చేస్తారు ఈ అకౌంట్లు తీసుకొని, వాళ్ళ దగ్గర పైసలు ఏమున్నాయని చెప్పేసి. 25 కోట్ల మంది అకౌంట్లు ఓపెన్ చేయడమే కాకుండా 50,000 కోట్లు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఒక 60% ఆఫ్ ద పీపుల్ దీన్ని యూజ్ చేస్తున్నారు. 40-50 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు. దాన్ని అంతతోనే ఆపలేదు. దాన్ని ఆధార్తో అనుసంధానించి జన్ధన్ ఆధార్ మొబైల్ ఈ యొక్క త్రయంతోనే వారు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రయోగం చేశారు. అంటే ఏంటి, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని బెనిఫిట్స్ ఇంక్లూడింగ్ సబ్సిడీస్, స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్, ఇంక ఏది తీసుకున్నా కూడా అవన్నీ కూడా డైరెక్ట్గా పేదల యొక్క అకౌంట్కి వైర్ అయ్యే విధంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా 1000 కోట్లు ఆదా చేశామని చెప్పేసి చాలా రిపోర్ట్స్ చెప్పాయి. గవర్నమెంట్ రిపోర్ట్స్ కూడా చెప్పడం జరిగింది. దాంతో నాపలే. దాని తర్వాత మళ్ళీ ఏం చేశారు, బ్లాక్ మనీ బిల్ తీసుకురావడం, బినామీ బిల్ తీసుకురావడం, ఇన్కమ్ డిస్క్లోజర్ స్కీమ్ తీసుకురావడం. ఇన్కమ్ డిస్క్లోజర్ స్కీమ్ ద్వారా 63,000 కోట్ల బ్లాక్ మనీని ప్రకటించడం జరిగింది. అంటే దాంట్లో అట్లీస్ట్ ఒక 23,000 crores ఇన్కమ్ వచ్చింది గవర్నమెంట్కి. తర్వాత ఒక 400 మందికి శిక్షలు ఖరారు చేశారు. ఎవరైతే బ్లాక్ మనీని కూడబెట్టారో వాళ్ళకి శిక్షలు ఖరారు చేశారు. 1000 మందిని ప్రాసిక్యూట్ చేస్తూ ఉన్నారు. ఇదే కాదు, ఇది కాకుండా డిజిటల్ ఇండియా అనే ఒక కార్యక్రమం తీసుకొని అంటే డిజిటల్ కనెక్టివిటీని పెంచుతూ ఉన్నారు. గ్రామాన ఈరోజు బ్రాడ్బ్యాండ్ తీసుకొచ్చేటువంటి ఒక ప్రక్రియ, డిజిటల్ లిటరసీ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇంటర్నెట్ ఉపయోగించేటువంటి ఒక లిటరసీ ప్రొవైడ్ చేసేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభించారు. కాబట్టి నల్లధనం మీద ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళికతోని మోడీ గారు ముందుకెళ్తున్నారు. ఎక్కడెక్కడైతే పాసిబిలిటీ ఉందో అక్కడ ఈ అన్నిటి కూడా ఆన్లైన్లో కన్వర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. బ్యాంకుల్లో 6 లక్షల రూపాయలు డిపాజిట్ అయ్యాయి, ఇంకా పెరుగుతాయి ఇది. సో ఓవరాల్గా లిక్విడిటీ పెరిగింది. లిక్విడిటీ పెరగడం వల్ల ఏంది, మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కూడా లోన్ అవైలబిలిటీ ఈజీగా ఉంటుంది, రైతులకు లోన్ అవైలబిలిటీ ఈజీగా ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి, ట్యాక్స్ స్లాబ్స్ వైడెన్ అవుతాయి, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గుతుంది. సో ఓవరాల్గా నెట్ ఎకానమీ విల్ బీ స్ట్రాంగర్, ద నేషన్ విల్ బీ స్ట్రాంగర్ అండ్ దిస్ విల్ డెఫినెట్లీ మూవ్ టువర్డ్స్ ఏ క్యాష్లెస్ సొసైటీ. పెద్ద నోట్ల రద్దుతో నల్ల బకాసురులపై కేంద్రం పాశుపతాస్త్రాన్ని ప్రయోగించినట్లయింది. ఈ పరిణామంతో రాబోయే రోజుల్లో ఇళ్ల ధరలు దిగిరానున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్ వాడకం పెరుగుతోంది. ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఇది నేటి పరిస్థితి. నమస్కారం.